రామ మందిర ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడంపై మండిపడ్డ లక్ష్మణ్ సింగ్. దివంగత రాజీవ్ గాంధీ ఆలయ తాళాలు తెరిచారని గుర్తు చేసిన లక్ష్మణ్ సింగ్, రామ మందిరం గురించి పోరాడిన వారే ప్రాణప్రతిష్ఠ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్య. అందరి వాడైన రాముడి ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించడం సరికాదన్న దిగ్విజయ్ సింగ్ సోదరుడు. మాల్దీవులు ఇండియా వివాదం నేపథ్యంలో కీలక ప్రకటన చేసిన ఈజ్ మై ట్రిప్. నేషన్ ఫస్ట్ బిజినెస్ లేటర్ అని పునరుద్ఘాటించిన ట్రావెల్ కంపెనీ భారతదేశ పౌరులు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా బుకింగ్స్ నిలిపివేశామని వెల్లడి. సుందరమైన భారతీయ బీచ్ల పట్ల గర్విస్తున్నామంటూ ప్రకటన విడుదల చేసిన ట్రావెల్ కంపెనీ ఇకపై భారత వాతావరణ విభాగం నుంచి పంచాయతీ వాతావరణ సేవ వచ్చే వారం గ్రామీణ స్థాయిలో వాతావరణ అంచనాలు విడుదలవుతాయని వెల్లడి. పంచాయతీ వాతావరణ సేవ ద్వారా సమాచారం పొందవచ్చని తెలిపిన ఐఎండీ డైరెక్టర్. ఐఎండీ 150వ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం నుంచి కొత్త సేవలు. లోక్సభ ఎన్నికల నుంచి వ్యూహకర్త సునీల్ కనుగోలును తప్పించిన కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా ఉన్న సునీల్ కనుగోలు కర్ణాటక, తెలంగాణ విజయాలు కీలక పాత్ర. లోక్సభ ఎన్నికల టాస్క్ ఫోర్స్ 2024లో స్థానం కల్పించిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ బాధ్యత నుంచి తప్పించిన హస్తం పార్టీ. సునీల్కు హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు. భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, ఆల్ టైమ్ గరిష్టాలకు సూచీలు. స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్ల జోరు. 847 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్, 247 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ. ఏపీ ప్రజలు బీజేపీని ఎప్పుడో ఓడించారన్న జై భారత్ పార్టీ అధినేత. విజయవాడలో మీడియాతో మాట్లాడిన లక్ష్మీనారాయణ, ఏపీలో ప్రాంతీయ పార్టీలు బీజేపీతో అంట కాగుతున్నాయని వ్యాఖ్యలు. మతోన్మాద పార్టీలను గద్దెదించాల్సిన అవసరం ఉందని పిలుపు. ప్రజలు ఏకతాటిపైకి వచ్చి ప్రత్యేక హోదా సాధించుకోవాలన్న లక్ష్మీనారాయణ. ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితా విడుదల చేసిన హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అగ్రస్థానంలో నిలిచిన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్. 80వ స్థానంలో నిలిచిన భారత్, 101 ర్యాంకులో నిలిచిన పాకిస్తాన్. తాజా ర్యాంకులతో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ జాబితా విడుదల. బుల్లెట్ రైలుపై కీలక ప్రకటన చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి. అహ్మదాబాద్, ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంత భాగం 2026 నాటికి పూర్తవుతుందని వెల్లడి. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్రలో భూసేకరణ దాదాపు పూర్తయిందన్న కేంద్ర మంత్రి. ఉప్పల్ స్టేడియంలో భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ విద్యార్థులకు ఫ్రీ. 5 టెస్టుల సిరీస్ కోసం భారత్ పర్యటనకు వస్తున్న ఇంగ్లాండ్ జట్టు జనవరి 25 నుంచి ఉప్పల్ స్టేడియంలో టెస్ట్. విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పించాలని నిర్ణయించిన హెచ్సిఏ 6వ తరగతి నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు ఉచిత ప్రవేశం. శాకాహార భోజన ప్యాకెట్లో మాంసాహారం. ఎయిర్ ఇండియా విమానంలో మహిళకు చేదు అనుభవం. కాలికట్ నుంచి ముంబై వెళ్తున్న విమానంలో ఘటన. వెజ్ మీల్ అని స్పష్టంగా రాసి ఉన్న ప్యాకెట్లో చికెన్ ముక్కలు. ఫిర్యాదు చేసినా పట్టించుకోని విమానయాన సంస్థ క్షమాపణలతో సరిపెట్టిన వైనం. అమెజాన్ అడవుల్లో బయటపడిన ప్రాచీన నగరం. అనేక దేశాల పరిధిలో విస్తరించి ఉన్న అమెజాన్ అడవులు తూర్పు ఈక్వెడార్ ప్రాంతంలో పురాతన నగరంగా గుర్తింపు. 2500 ఏళ్ల నాటి నగరంగా భావిస్తున్న పరిశోధకులు. విజయవాడ నుంచి పోటీ చేస్తే నా గెలుపు ఖాయమంటున్న సుజనా చౌదరి. అధిష్టానం ఆదేశిస్తే విజయవాడ నుంచి పోటీ చేస్తారన్న సుజనా చౌదరి. పొత్తులపై హైకమాండ్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్య. అమరావతికి బీజేపీ అనుకూలంగా ఉందన్న సుజనా చౌదరి. ఐఏఎస్ బన్వర్లాల్తో వివాదం. ఐపీఎస్ నవీన్ కుమార్ తనయుడిని అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు. సాహిత్ను జూబ్లీహిల్స్లోని ప్రకాష్ నగర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. నవీన్ కుమార్ అన్నావదులను ఇదివరకే అరెస్ట్ చేసిన పోలీసులు. కొన్నాళ్లుగా బన్వర్లాల్, నవీన్ కుమార్ మధ్య వివాదం. వ్యూహం సినిమాపై తీర్పును మరోసారి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ఈ నెల 22వ తేదీకి వ్యూహం సినిమా తీర్పును వాయిదా వేసిన హైకోర్టు తుది తీర్పును వెలువరించే వరకు మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని స్పష్టీకరణ. వ్యూహం సినిమా పిటిషన్పై నిన్నటితో ముగిసిన విచారణ. ఈ
ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఇదే తొలిసారి రోహిత్ శర్మ ఖాతాలో అవాంఛిత రికార్డు. టీ20 ఫార్మాట్లో 0 పరుగుల వద్ద రనౌట్గా వెనుతిరిగిన తొలి భారతీయ కెప్టెన్గా నిలిచిన హిట్ మ్యాన్. మొహాలీలో ఆఫ్ఘనిస్తాన్పై గెలుపుతో 100 టీ20 విజయాలు అందుకున్నప్పటికీ రోహిత్ ఖాతాలో అవాంఛిత రికార్డు. టీ20 కెరియర్లో మొత్తం 11 సార్లు డకౌట్ అయిన టీమిండియా కెప్టెన్. $100 బిలియన్ క్లబ్లోకి మళ్లీ ముఖేష్ అంబానీ గ్రాండ్ ఎంట్రీ. ప్రపంచ మిలీనియర్ల జాబితాలో 11వ స్థానంలో ముఖేష్. అంబానీ నికర విలువ 8,73,815 కోట్లు. రిలయన్స్ మార్కెట్ విలువ 19 లక్షల కోట్లు. బిలియనీర్ల జాబితాలో అదానిది 16వ స్థానం. ప్రభాస్ కల్కి 2898 AD రిలీజ్ కు కుదిరిన ముహూర్తం. ప్రభాస్ నాగశ్విన్ కాంపోలో కల్కి 2898 AD మే 9న వరల్డ్ వైడ్ రిలీజ్. 6000 ఏళ్ల నాటి కథ 2024 మే 9న ప్రారంభం కానుందంటూ ట్వీట్. సంబరాలు చేసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్. సిఈసి ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో సిజేఐ పాత్ర తొలగింపు చట్టంపై స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు. డిసెంబర్ 28న గెజిట్ విడుదల చేసిన కేంద్రం సిఈసి ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీలో ఇకపై సిజేఐ స్థానంలో కేంద్ర మంత్రి. పాత విధానమే ఉండాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్. కేంద్రానికి నోటీసులు పంపించగలమన్న సుప్రీంకోర్టు. ముంబై ఉగ్రదాడుల కుట్రదారు హఫీజ్ అబ్దుల్ సలాం బుఠావి మృతిని నిర్ధారించిన యుఎన్ఎస్సి. 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్. కార్డియాక్ అరెస్ట్తో గతేడాది ప్రాణాలు కోల్పోయిన హఫీజ్ అబ్దుల్ సలాం బుఠావి లష్కర్-ఏ తోయిబా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకటిగా బుఠావి వెల్లడించిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. సంక్రాంతి ఎఫెక్ట్తో హైదరాబాద్ విజయవాడ రహదారిపై భారీ ట్రాఫిక్ జామ్. ఖాళీ అవుతున్న భాగ్యనగరం. పంతంగి టోల్ ప్లాజా వద్ద నిలిచిపోయిన వందలాది వాహనాలు. 10 గేట్లు తెరిచి వాహనాలను పంపిస్తున్న అధికారులు. నిర్మానుష్యంగా మారుతున్న హైదరాబాద్ రోడ్లు. టీడీపీకి 54 సీట్లు మాత్రమే వస్తాయి. విజయవాడ ద్రోహి చంద్రబాబు అంటూ కేసినేని నాని ఫైర్. చంద్రబాబు పొరపాటున కూడా గెలవరన్న కేసినేని నాని. లోకేష్ సీఎం కావడమే చంద్రబాబు లక్ష్యమని విమర్శ. జగన్ తనను హక్కున చేర్చుకున్నారని వ్యాఖ్య. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా రావంటున్న కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. తప్పుడు ప్రచారంతోనే బీఆర్ఎస్ కు ఆ మాత్రం ఓట్లైనా వచ్చాయన్న జీవన్ రెడ్డి. ఓడిపోయినా అంగీకరించే పరిస్థితిలో బీఆర్ఎస్ లేదని విమర్శలు. కేటీఆర్ ఆత్మస్తుతి పరనింద మానుకోకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరిక. బీజేపీ కాచుకొని కూర్చుందన్న జీవన్ రెడ్డి. కుమారుడి పెళ్లి ఆహ్వానానికి ప్రజాభవన్కి వెళ్లిన వైఎస్ షర్మిల. మల్లు భట్టి విక్రమార్కను కలిసిన వైఎస్ షర్మిల. తనయుడు రాజారెడ్డి పెళ్లి పత్రికను మల్లు భట్టికి అందించిన షర్మిల. తన కొడుకు వివాహానికి హాజరు కావాలని కోరిన కాంగ్రెస్ నాయకురాలు. భూగోళానికి పంచి ఉన్న విపత్తు. అత్యంత వేడి సంవత్సరంగా 2023. 2016 రికార్డులు బద్దలు కొట్టిన 2023 క్యాలెండర్ ఇయర్. ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 14.98 డిగ్రీలుగా నమోదు. 2016 నాటి కంటే 0.17 డిగ్రీలు అధికంగా వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ 421 ppmకు చేరిక. ఇది 14 మిలియన్ సంవత్సరాల కంటే అధికం. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ప్రజాభవన్ ఎదుట మధ్యాహ్న భోజన కార్మికుల నిరసన. ప్రతి నెల 5వ తేదీలోపు బిల్లులు వేతనాలు చెల్లించాలని డిమాండ్. పెంచిన 3,000ను వెంటనే అమలు చేయాలన్న మధ్యాహ్న భోజన కార్మికులు. జీవో 46ను రద్దు చేయాలంటూ నిరుద్యోగుల నిరసన. నయనతార సినిమాను తొలగించిన నెట్ఫ్లిక్స్. వివాదాల్లో కూరుకుపోయిన నయనతార అన్నపూర్ణి చిత్రం. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమా ఉందంటూ విమర్శలు. ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేసిన నెట్ఫ్లిక్స్. మతాంతర వివాహం చేసుకున్న ముస్లిం మహిళపై కర్ణాటక హోటల్లో సామూహిక లైంగిక దాడి. హోటల్లోకి దూసుకెళ్లి మహిళను ఈడ్చికెళ్లిన ముస్లిం యువకులు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక లైంగిక దాడి. లైంగిక దాడికి యత్నిస్తున్న నిందితులకు సంబంధించిన వీడియో వైరల్. కొత్త టెక్నాలజీతో రైల్వే నెట్వర్క్ శరవేగంగా కొనసాగుతుందన్న కిషన్ రెడ్డి. రాబోయే రోజుల్లో భారతీయ రైల్వే ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలుస్తుందని ఆశాభావం.
మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అభివృద్ధి చెందిందన్న కిషన్ రెడ్డి. సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రపంచంలో మొదటిసారి స్వదేశీ టెక్నాలజీతో నడిపామని వెల్లడి. నా జీవితంలో తొలిసారి ఎంతో భావోద్వేగానికి గురవుతున్నానన్న ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య రామాలయానికి సంబంధించిన 11 రోజుల ఆచార కార్యక్రమాలను ప్రారంభించిన మోదీ. విగ్రహ ప్రాణప్రతిష్ఠను వీక్షించడం గొప్ప అదృష్టమని వ్యాఖ్య. ఎన్నో తరాలు కలగన్న సమయం ఆసన్నమైందని ప్రధాని.